అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. స్వామివారి ఆశీస్సులతో మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అందరూ సంతోషంగా వినాయకుడిని పూజించడానికి ఉత్సాహంతో రెడీ అవుతూ ఉంటారు. ఈ వినాయక చవితిని ఆయన పుట్టినరోజున కొందరంటారు, కొందరు గణాధిపతి పొందినటువంటి రోజున కొందరు చెబుతారు. ఈ 2022వ సంవత్సరంలో ఆగస్టు 31వ తారీఖున వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితి లోపున ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి వస్తువులను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అలానే ఈ వినాయక చవితి రోజున వినాయకుడి తొండం ఎటువైపు తిరిగి ఉన్న విగ్రహాన్ని పూజిస్తే మనకు శ్రేయస్కరం. ఇంకాను వినాయకుడిని మన ఇంటికి తెచ్చుకునేటప్పుడు కానీ లేదంటే ఇంట్లో ప్రతినిత్యం పూజించుకునే వినాయకుడి యొక్క తొండం ఎటువైపు ఉండాలి? కొందరు కుడివైపు తిరిగి ఉన్న తొండం ఉంటే మంచిదని చెప్తారు. మరికొందరు ఎడమ వైపు ఉన్న వినాయకుడు శ్రేష్టమని చెప్తారు. అసలు వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలి? ఇంకాను వినాయక చవితి రోజున తెచ్చుకోవాల్సిన విగ్రహం గురించి కూడా తెలుసుకుందామండి పూర్తి వివరాలతో. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు కొత్తవారు ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ లేదంటే పరిహారాన్ని కానీ ఎంచుకొని మీ వంతుగా ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలానే ఈ వినాయక చవితి రోజున చేసుకునే పరిహారాల గురించి కూడా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళ్దాము. వినాయకుడి తొండం ఓంకారాన్ని తెలియచేస్తుంది. వినాయకుడి తొండాన్ని బట్టి సృష్టిలోనే ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా మన కుటుంబం మీద మన మీద ప్రసరిస్తుంది. అయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విగ్రహాలను చూసుకున్నట్లయితే వినాయకుడి తొండం ఎడమ వైపుకు ఉంటుంది. అదే ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే విగ్రహాలకు కుడివైపున తిరిగి ఉంటుంది. కొంతమంది ఎడమ వైపున తొండం కలిగిన వినాయకుడిని ప్రార్థిస్తే చాలా శ్రేష్టమని చెప్తారు. కుడివైపు తొండం తిరిగి ఉన్న గణపతిని లక్ష్మీ గణపతి అంటారు. ఇలాంటి విగ్రహాన్ని పూజించడం వల్ల అతి శీఘ్రంగా కోరికలు నెరవేరుతాయి. ఎడమ వైపున తిరిగి ఉంటే గనక ఇహలోక సుఖాలు లభిస్తాయి. తొండం లోపల వైపున తిరిగి ఉన్న గణపతిని తపో గణపతి అంటారు. తొండం మధ్యగా తిరిగి ఉన్న వినాయకుడిని తెచ్చుకుంటే జ్ఞానం సంపద పెరుగుతుంది. అలానే విద్యాబుద్ధులను కూడా పొందుకలవచ్చు. గణపతికి ఒక్కవైపు దంతం విరిగుంటుంది. విరిగి ఉన్న దంతాన్ని చేతిలో పట్టుకున్న గణపతిని వృద్ధ గణపతి అంటారు. గణపతి వాహనం ఎలుక కాబట్టి మనం పూజించే విగ్రహంలో గణపతి విడిగా ఎలుక విడిగా అనేది ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా మనం చూసుకోవాలి. అలా ఉన్న విగ్రహాన్ని మనం తెచ్చుకోవాలి. ఇక మనం గణపతికి పూజ చేసేటప్పుడు ఎలుక తప్పకుండా ఉండాలి. ఈ రకంగా ఉండేలా చూసుకోండి. ఇంకాను గణపతి మొహంలో చిరునవ్వు ఉండేలా మనం చూసుకోవాలి. ఇంటిలో పూజించే గణపతి యొక్క మొహం కూడా చిరునవ్వుగా ఉండడం వల్ల మన ఇల్లు కూడా ఆనందంగా ఉంటుందని చెప్తారు. అలానే గణపతి చతుర్భుజాలుగా ఉండేలా మనం చూసుకోవాలి. అంటే ఒక చేతిలో లడ్డు, మరొక చేతిలో శంఖం, ఇంకొక చేతిలో ఆయుధం, మరొక చేతిలో కమలం ఉండేలా చూసుకోవాలి. గణేశుడి యొక్క తొండం ఎప్పుడూ కూడా తన తల్లి గౌరి వైపు అంటే ఎడమ వైపు ఉండాలని చెప్తారు. ఇళ్లల్లో ఇలాంటి గణపతి విగ్రహాన్ని మనం పెట్టుకోవాలి. లేదంటే వినాయక చవితి రోజున మీరు కొనేటప్పుడు కూడా ఇలా ఉందా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి. దేవుడు మందిరంలో పెట్టుకునే వినాయకుడు ఎలా ఉండాలంటే భౌతికమైన సుఖాన్ని, ఇంకా ఇంటిల్లిపాది సుఖం కోసం, ధన సంపద కోసం, ఇంటి వాస్తు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికని ఎడమవైపు తొండం తిరిగి ఉన్న అంటే ఇక్కడ ఎడమవైపు అంటే మనం ఆయన చూస్తుంటే ఎడమవైపుకి కాదండి, ఆయన వరకు ఆయనకి ఎడమవైపు ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎడమవైపు ఉంటేనే మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. పుణ్యం మోక్షం కావాలి, బంధనాల నుంచి విముక్తి కావాలని కోరుకునే వారంతా కూడా కుడివైపు తొండం తిరిగి ఉన్న అంటే విగ్రహానికి కుడివైపున హస్తం వచ్చేసి అభయ హస్తంతో ఉంటుంది. ఎడమ వైపున చేతిలో లడ్డు ఉంటుంది. అలా ఉంటుందన్నమాట. అయితే మరి మోక్షం భౌతికపరమైనవి రెండూ కావాలంటే తొండం పైకి చుట్టుకుని ఉన్న వినాయకుడిని అర్చించాలని మన పండితులు చెప్తున్నారు. మీ యొక్క కోరికలను బట్టి వినాయకుడిని తెచ్చుకొని పూజించండి. పైకి చుట్టుకున్న విగ్రహాన్న లేదంటే ఎడమవైపు తిరిగి ఉన్న విగ్రహాన్న ఏదో ఒకటి మీరు ఒకసారి డిసైడ్ చేసుకుని తెచ్చుకొని పూజించుకోండి. ఇంట్లో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని దక్షిణ దిశలో పెట్టుకుని పూజలు అనేది మనం చేసుకోకూడదండి. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ ఆ దిశలో పెట్టుకుని పూజించుకోవచ్చు.
పూజలు, యజ్ఞ యాగాదులు ఏ పని తలపెట్టినా కానీ ముందుగా పూజ చేసేది ఆయనకే కదండి. గణేశుడితో పాటు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలని చాలా వరకు అందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి చలన చూపు ఎవరిపై ఉంటే వారు ఎంతటి వారైనా సరే ధనవంతులుగా మారిపోవడం జరుగుతుంది. ధనరాబడి విషయంలో ఆటంకాలు కలుగుతుంటే కనుక వినాయక చవితి లోపల వీటిని తెచ్చుకుంటే ప్రతి ఒక్క విషయంలోనూ విజయం మీదే ఉంటుంది. లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం. ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటిగా లక్ష్మీ గణపతి ఫోటో కానీ లేదంటే చిన్న విగ్రహమైనా తెచ్చుకోండి. ఒకవేళ తెచ్చుకోలేని పరిస్థితి ఉంటే కనుక చిన్న ఫోటో అయినా సరే ఈ వినాయక చవితి లోపున తెచ్చుకొని పూజించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సకల సంపదలు నెరవేరుతాయి. ఈ వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతి ఫోటో కానీ లేదంటే చిన్న విగ్రహాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తెచ్చుకొని వినాయక చవితి రోజున చక్కగా పూజలో పెట్టి పూజ చేసుకోండి. తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో గవ్వలు. ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఎన్ని గవ్వలుంటే వారిని ధనవంతులుగా భావించేవాళ్ళు. గవ్వలను ధన రూపంలో భావించేవారు. ఇప్పటికీ అదే రకంగా భావించి పూజ చేస్తూ ఉన్నారు. గవ్వలు లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచే ఉద్భవించాయి కాబట్టి గవ్వలంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి మీరు వినాయక చవితి లోపున ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర గవ్వలు ఉన్నట్లయితే వాటిని ఆవు పాలతో శుద్ధి చేసి వినాయక చవితిలో ఉంచి పూజించడం వల్ల లక్ష్మీ అమ్మవారు తాండవిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ జీవితంలో కోరికలు నెరవేరిన వారు అవి నెరవేరాలంటే గోముఖ శంఖాన్ని వినాయక చవితి రోజున దీప ధూప నైవేద్యాలతో పూజించండి. లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీదేవికి ప్రతిరూపమైనటువంటి తామర గింజలను కూడా వినాయక చవితి లోపున మీరు తెచ్చుకొని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇప్పుడు చెప్పేవి మీ దగ్గర ఉంటే కనుక వాటిని ముందుగా ఆవు పాలల్లో కానీ పసుపు నీటిలో కానీ శుభ్రం చేసుకుని వినాయక చవితి పూజలో తప్పకుండా పెట్టుకొని పూజించండి. వినాయక చవితి లోపు గురువింద గింజలు తెచ్చుకొని పూజ గదిలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఉంచడం వల్ల మీరు తలపెట్టినవన్నీ కూడా పొందగలుగుతారు. పెట్టిన వెంటనే రిజల్ట్ వస్తుందా అని మీలో కొంతమంది అడిగే వాళ్ళు కూడా ఉంటారు. పెట్టిన వెంటనే ఏది రాదండి. పరిహారమైనా పూజ అయినా చేసిన వెంటనే రిజల్ట్ రాదు. కాస్త టైం తీసుకుంటుంది. కాస్త ఓపికగా ఉండాలి. పూజలు చేస్తూ ఉండాలి. పరిహారాలు చేస్తూ ఉంటే కనుక మంచి మార్పులు మీరు చూస్తారు. తప్పకుండా ఈ వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని కూడా చదవండి పూజలో. ఇప్పుడు చెప్పిన వాటిల్లో నుంచి ఒక్కటైనా సరే కనీసం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే మీ ఇంట్లో ఉంటే కనుక వస్తువులు ఆ వస్తువులను చక్కగా శుభ్రం చేసి పూజలో పెట్టి పూజించుకోండి. ఇలా వినాయక చవితి రోజున మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల గురించి తెలుసుకున్నారు కదండి. అలానే ఇంట్లో ఉన్న వినాయకుడి విగ్రహం ఏ రకంగా ఉండాలి, ఇంకాను పూజలో పెట్టుకోవాల్సిన గణేశుడి యొక్క తొండం ఎటువైపు తిరిగి ఉండాలి, తెచ్చుకోవాల్సిన వస్తువుల గురించి అన్నీ తెలుసుకున్నారు కదండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా అండి? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా అడగాలనుకుంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.